హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ అనే సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఇందులో రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్స్ ఇన్ రిలేషన్ టు సోషల్ చేంజ్ అనే టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనకి థర్డ్ యూనిట్ అనేది స్టార్ట్ అయింది. మీరు చూడలేదంటే కనుక ముందు 3 క్లాసెస్ అనేటివి అయ్యాయి మనకి. అవి చూసిన తర్వాత ఇది చూడండి. ప్లేలిస్ట్ అనేది ఈ వీడియో ఎండింగ్లో మీకు కనిపిస్తుంది థర్డ్ యూనిట్కి సంబంధించి. ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో కూడా మనకి ఛానల్లో అవైలబుల్ ఉంది. సో మీకు ఈ వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాము. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్స్ ఇన్ రిలేషన్ టు సోషల్ చేంజ్. సోషల్ చేంజ్కి సంబంధించి ఎడ్యుకేషన్ యొక్క రోల్ ఏంటి, టీచర్స్ యొక్క రోల్ ఏంటి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఏజెంట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ చేంజ్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఈజ్ వైడ్లీ రికగ్నైజ్డ్ టుడే. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి సోషల్ చేంజ్కి ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. ఓకే, సో దాన్ని ఏజెంట్ లాగా మీరు తీసుకోవచ్చు, టూల్ లాగా మీరు తీసుకోవచ్చు సోషల్ డెవలప్మెంట్ కోసం. ఇప్పుడున్న కాలంలో ఎక్కువగా దాని రికగ్నిషన్ కూడా ఉంటుంది, ఎడ్యుకేషనే సోషల్ చేంజ్కి కారణం అవుతుందనేసి. సోషల్ చేంజ్ మే టేక్ ప్లేస్ వెన్ హ్యూమన్స్ నీడ్ చేంజ్, when the existing social system or network of social institutions fail to meet the existing human needs and when new materials suggest better ways of meeting human needs. So social change అనేది హ్యూమన్స్ యొక్క నీడ్స్ వల్ల అవుతుంది అనేసి అంటున్నారు. ఓకే, సో దినదినం మన నీడ్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటున్నాయి కాబట్టి సోషల్ చేంజ్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోషల్ సిస్టంలో అంటే ఉన్న సోషల్ సిస్టమ్ అనేది హ్యూమన్ నీడ్స్ని అందుకోలేకపోతుంది. సో ఆ నీడ్స్ని అందుకోవడానికే మనం కొత్త కొత్త వేస్ని వెతుకుతున్నాం, దానివల్ల సోషల్ చేంజ్ అవుతుంది అనేసి అంటున్నారు. ఓకే, అకార్డింగ్ టు మ్యాక్ ఐవర్, సోషల్ చేంజ్ టేక్స్ ప్లేస్ యాజ్ ఎ రెస్పాన్స్ టు మెనీ టైప్స్ ఆఫ్ చేంజెస్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ సోషల్ అండ్ నాన్ సోషల్ ఎన్విరాన్మెంట్. సో మ్యాక్ ఐవర్ గారు ఏమన్నారు అంటే సోషల్ చేంజ్ అనేది ఈ సోషల్ అండ్ నాన్ సోషల్ ఎన్విరాన్మెంట్లో జరిగే చేంజెస్కి రెస్పాన్స్ అంటున్నారు. ఓకే, మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో జరిగే చేంజెస్కి రెస్పాన్సే సోషల్ చేంజ్ అనేసి మ్యాక్ ఐవర్ గారు అంటున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్యాన్ ఇనిషియేట్ సోషల్ చేంజ్ బై బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ అవుట్లుక్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ మ్యాన్. సో హ్యూమన్ యొక్క యాటిట్యూడ్లో, బిహేవియర్లో చేంజెస్ రావడం వల్ల ఈ ఎడ్యుకేషన్ అనేది సోషల్ చేంజ్కి ఇనిషియేట్ చేస్తుంది అనేసి అంటున్నారు. ఓకే, it can bring about a change in the pattern of social relationships and thereby it may cause social changes. సో ఎడ్యుకేషన్ అనేది సోషల్ రిలేషన్షిప్స్ పరంగా చేంజ్ అనేది తీసుకొస్తుంది కాబట్టి సోషల్ చేంజెస్ వస్తున్నాయి అనేసి అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓల్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టీచర్స్ యూజ్డ్ టు షో ఎ స్పెసిఫిక్ వే ఆఫ్ లైఫ్ టు స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ వాస్ మోర్ ఎ మీన్స్ ఆఫ్ సోషల్ కంట్రోల్ దాన్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ చేంజ్. సో మీరు ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకున్నట్టయితే అక్కడ టీచర్స్ ఏం చేసేవాళ్ళు అంటే స్టూడెంట్స్కి వే ఆఫ్ లైఫ్ నేర్పించేవాళ్ళు. ఓకే, సో ఎడ్యుకేషన్ ఒక సోషల్ కంట్రోల్ లాగా తీసుకునేవాళ్ళు కానీ సోషల్ చేంజ్కి ఒక టూల్ లాగా, ఒక సాధనం లాగా తీసుకోకపోదురు. ఓకే, ఎప్పుడు ఓల్డెన్ డేస్లో. కానీ మోడర్న్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డు నాట్ ప్లేస్ మచ్ ఎంఫసిస్ అపాన్ ట్రాన్స్మిటింగ్ ఏ వే ఆఫ్ లైఫ్ టు ద స్టూడెంట్స్. కానీ మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్ మీరు చూసుకున్నట్టయితే వే ఆఫ్ లైఫ్ని ట్రాన్స్మిట్ చేసే ఎడ్యుకేషన్ సాధనం లెక్క చూస్తలేరు. ఇక్కడ ఎలా చూస్తున్నారంటే ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ లాగా చూస్తున్నారు. ఓకే, అదే ఇచ్చారు చూడండి, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ నౌ. ఓకే, ఓల్డెన్ డేస్లోనేమో వే ఆఫ్ లైఫ్ని పిల్లలకి టీచ్ చేయడానికి ఎడ్యుకేషన్ యూజ్ చేసేవాళ్ళు, సో సోషల్ కంట్రోల్ లాగా యూజ్ చేసేవాళ్ళు కానీ టూల్ ఆఫ్ సోషల్ చేంజ్ లాగా కాదు. ఇప్పుడైతే ఇండిపెండెంట్ వేలో యూజ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ని కాబట్టి ఓన్లీ లైఫ్ ఎలా లీడ్ చేయాలన్న దాని మీద ఎంఫసిస్ లేదు కాబట్టి సోషల్ చేంజ్కి ఎడ్యుకేషన్ అనేది దోహదపడుతుంది. ఓకే, ఇంకా చూసుకుంటే ఫ్రాన్సిస్ జే బ్రౌన్ రిమార్క్స్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ విచ్ బ్రింగ్స్ అబౌట్ చేంజెస్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ సొసైటీ. సో ఫ్రాన్సిస్ జే బ్రౌన్ గారు ఏమన్నారు, ఎడ్యుకేషన్ అనేది సొసైటీ పరంగా మన బిహేవియర్లో చేంజెస్ అనేది తీసుకొస్తుంది అనేసి అంటున్నారు. ఓకే, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ which enables every individual to efficiently participate in the activities of society and to make positive contribution to the progress of society. సో ఫ్రాన్సిస్ జే బ్రౌన్ గారి ప్రకారంగా ఈ ఎడ్యుకేషన్ అనేది బిహేవియర్ చేంజ్కి యూజ్ అవుతుంది, అలాగే యాక్టివ్గా సొసైటీలో పార్టిసిపేట్ చేయడానికి మన వంతు పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అనేసి అంటున్నారు. ఓకే,
సో దుర్ఖం గారు ఏమన్నారో చూద్దాం ఇప్పుడు. దుర్ఖం కన్సీవ్స్ ఎడ్యుకేషన్ యాజ్ ద సోషలైజేషన్ ఆఫ్ ద యంగర్ జనరేషన్. సో దుర్ఖం గారు ఏమన్నారు అంటే ఎడ్యుకేషన్ అనేది యంగర్ జనరేషన్కి సోషలైజేషన్ ప్రాసెస్ అనేసి అంటున్నారు. ఓకే, సోషలైజేషన్ అంటే మళ్ళీ సోషల్ ఇంటరాక్షన్ మనం సెకండ్ యూనిట్లో నేర్చుకున్నాం కదా. సో ఆ ప్రాసెస్కి ఉపయోగపడేదే ఎడ్యుకేషన్ అంటున్నారు. నెక్స్ట్, సమ్మర్ డిఫైన్డ్ ఎడ్యుకేషన్ యాజ్ ద అటెంప్ట్ టు ట్రాన్స్మిట్ టు ద చైల్డ్ ద మూవ్స్ ఆఫ్ ద గ్రూప్. సో గ్రూప్లో ఉన్న మూవ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ట్రాన్స్మిట్ చేయడమే ఎడ్యుకేషన్ అనేసి సమ్మర్ గారు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఏడబ్ల్యూ గ్రీన్ గారు ఏమంటున్నారు చూద్దాము. హిస్టారికల్లీ ఎడ్యుకేషన్ హ్యాస్ మెంట్ ద కాన్షియస్ ట్రైనింగ్ ఆఫ్ ద యంగ్ ఫర్ ద లేటర్ అడాప్షన్ ఆఫ్ అడల్ట్ రోల్స్. సో మీరు అడల్ట్ అవ్వడానికి యంగర్ జనరేషన్కి ఎలాంటి బిహేవియర్ ఉండాలి, ఎలా మనం నడుచుకోవాలి అని చెప్పేదే ఎడ్యుకేషన్ అనేసి ఏడబ్ల్యూ గ్రీన్ గారు అంటున్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిఫరెంట్ మెంబర్స్ మనకి డిఫరెంట్ డెఫినేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఓకే, అన్నీ కూడా మళ్ళీ మనకి సొసైటీకి సంబంధించిందే ఉంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద కాన్సెప్ట్స్ ఆఫ్ సోషలైజేషన్ అండ్ లెర్నింగ్ ఆర్ రిలేటెడ్ అండ్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆఫెన్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో సోషలైజేషన్ కానివ్వండి లేదా లెర్నింగ్ నేర్చుకోవడం కానివ్వండి, రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్సే ఉన్నాయి మనకి, ఇవి ఇన్సెపరబుల్ కాదు. ఓకే, అండ్ ఆల్సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్లోనే ఉంటాయి, సోషలైజేషన్ కానివ్వండి లెర్నింగ్ కానివ్వండి. ఓకే, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఎడ్యుకేటివ్ ప్రాసెస్ ఈజ్ టు పాస్ డౌన్ నాలెడ్జ్ ఫ్రమ్ జనరేషన్ ప్రాసెస్ దట్ ఈజ్ ఎసెన్షియల్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ కల్చర్. సో జనరేషన్ టు జనరేషన్ నాలెడ్జ్ని పాస్ చేయడమే మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అనేసి అంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే దీనివల్ల డెవలప్మెంట్ ఆఫ్ కల్చర్ అవుతుంది. ఓకే, సో ఇంకా చూసుకున్నట్టయితే ఫార్మల్ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రైమరీలీ డిజైన్డ్ టు ఇన్కల్కేట్ క్రూషియల్ స్కిల్స్ అండ్ వాల్యూస్ సెంట్రల్ టు ద సర్వైవల్ ఆఫ్ ద సొసైటీ ఆర్ టు దోస్ హూ హోల్డ్ ఎఫెక్టివ్ పవర్. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రైమరీగా ఎందుకు డిజైన్ చేశారు అని అంటే మన స్కిల్స్ కానివ్వండి వాల్యూస్ని కానివ్వండి జనరేషన్ టు జనరేషన్ పాస్ ఆన్ చేయడానికి, సో దట్ సర్వైవల్ ఆఫ్ ద సొసైటీ అవుతుంది. ఓకే, సో అలాగా ఇక్కడ ఎఫెక్టివ్ పవర్ అనేది మనకి కల్చర్కి వాల్యూస్కి ఇస్తున్నారు ఎడ్యుకేషన్ ద్వారా. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఇన్హరెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ పీరియడ్ ఆఫ్ మ్యాన్స్ హిస్టరీ ఈజ్ ఎ స్టిమ్యులస్ టు క్రియేటివ్ థింకింగ్ అండ్ యాక్షన్ which accounts in part for culture change. Culture change is self being a powerful stimulus to further innovation. సో ఎడ్యుకేషన్ ఏ పీరియడ్లో మీరు చూసుకున్నా మన హిస్టరీలో, హ్యూమన్ హిస్టరీలో ఏ పీరియడ్లో ఎడ్యుకేషన్ చూసుకున్నా ఇక్కడ క్రియేటివ్ థింకింగ్కి మరియు యాక్షన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అని అంటే కల్చర్ చేంజ్ని ట్రాన్స్మిట్ చేయడానికి, నాలెడ్జ్ని ట్రాన్స్మిట్ చేయడానికి. ఓకే, సో కల్చర్ చేంజ్ ద్వారా ఇంకా ఫర్దర్గా కూడా ఇన్నోవేషన్స్ అనేటివి మనం తీసుకురావచ్చు. సో ఇక్కడ సోషల్ చేంజ్ అనేది వస్తుందన్నమాట, అదే ఇక్కడ మనకు చెప్తున్నారు ఎడ్యుకేషన్ ద్వారా. సో నెక్స్ట్ ఇప్పుడు మోడర్నైజేషన్ గురించి చూద్దాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏమో మీనింగ్ ఆఫ్ మోడర్నైజేషన్. ఓకే, మోడర్నైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఫ్రమ్ ట్రెడిషనల్ అండ్ క్వాసి ట్రెడిషనల్ ఆర్డర్ టు సర్టెన్ డిజైర్డ్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ. సో ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషనల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా మారుతూ వచ్చే ప్రపంచం ఏదైతే ఉందో అది మోడర్నైజేషన్ ఉంటుంది. ఓకే, ఆ ప్రాసెస్ని మోడర్నైజేషన్ అంటాం. దీస్ చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ వాల్యూస్, సోషల్ స్ట్రక్చర్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఈ మోడర్నైజేషన్స్ అనేటివి మన వాల్యూస్లో, మన చుట్టూ ఉన్న సోషల్ స్ట్రక్చర్లో, మనం చేసే అచీవ్మెంట్స్లో యాజ్ స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ యొక్క అచీవ్మెంట్స్లో దాగుంటుంది అనమాట ఈ చేంజెస్ అనేటివి. ఏ చేంజెస్? మోడర్నైజేషన్. ఓకే, modernization refers to the changes in material elements and also the belief of the people, their values and way of life as a whole. సో మోడర్నైజేషన్ అనేది మనం మెయిన్గా మెటీరియల్ ఎలిమెంట్స్ తోటి రిఫర్ చేస్తాము. అంటే ఇక్కడ మీ వాల్యూస్ ఏమున్నాయి, మీ వే ఆఫ్ లైఫ్ ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ మోడర్నైజేషన్ ఎయిమ్స్ ఎట్ బ్రింగింగ్ అబౌట్ డిజైరబుల్ చేంజెస్ ఇన్ ద సోషల్ స్ట్రక్చర్, వాల్యూస్ అండ్ సోషల్ నార్మ్స్. సో సోషల్ రూల్స్ ఏవైతే ఉన్నాయి, మన చుట్టూ ఉన్న సొసైటీ ఎలా ఉంది, వాల్యూస్ ఏమున్నాయి, వాటిలో ఎలాంటి డిజైరబుల్ చేంజెస్, కావాల్సిన చేంజెస్ మనం తీసుకురావాలనుకుంటున్నాము అనేది మోడర్నైజేషన్ యొక్క ఎయిమ్. ఓకే, మియర్ ఇమిటేషన్ ఆఫ్ ద వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ కంట్రీస్ ఈజ్ నాట్ మోడర్నైజేషన్. సో మనకంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఎలా అయితే లైఫ్ ఉందో దాన్ని ఇమిటేట్ చేయడం మాత్రమే మోడర్నైజేషన్ కాదు అనేసి అంటున్నారు. మరేంటి మోడర్నైజేషన్ అంటే?
A society can become modernized if it does not lose its identity and makes full use of discoveries and innovations in the field of science and technology. సో ఓన్లీ ఇమిటేషనే కాదు, అడ్వాన్స్డ్ కంట్రీస్ యొక్క ఇమిటేషనే కాదు, మన కంట్రీ యొక్క ఐడెంటిటీని లూజ్ చేయకుండా మనం చేసిన ఫుల్ డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాటిని ఉపయోగిస్తూ డెవలప్ అవ్వడం మోడర్నైజేషన్ అంటున్నారు. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే such a society should use the natural resources profitably for improving the living conditions of the people. సో మన దగ్గర ఉన్న ఈ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటూ మోడర్నైజేషన్ అయితే గనక ఆ సొసైటీలో ఈ న్యాచురల్ రిసోర్సెస్ని ఎంతవరకు యూజ్ చేయొచ్చు మన లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్న దాని మీద ఎంఫసిస్ ఉంటుంది అనేసి అంటున్నారు, ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఇగ్నోరింగ్ ద కల్చరల్ హెరిటేజ్ ఇట్ యాడ్స్ సమ్ న్యూ కల్చరల్ ఎలిమెంట్స్. సో మన కల్చరల్ హెరిటేజ్ని ఇగ్నోర్ చేయకుండా దాంతో పాటుగా కొత్త కల్చరల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తామన్నమాట మోడర్నైజేషన్లో. ఓకే, ఇట్ యాక్సెప్ట్స్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. సో సైన్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సెప్ట్ చేస్తుంది మోడర్నైజేషన్ ప్రాసెస్లో. మోడర్నైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద అవుట్లుక్ ఆఫ్ మ్యాన్. సో హ్యూమన్స్ యొక్క అవుట్లుక్ని చేంజ్ చేయడానికి కూడా మోడర్నైజేషన్ ఉపయోగపడుతుంది. హియర్ ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకు అని అంటే పాత కల్చర్కి కొత్త కల్చర్కి కనెక్టివిటీ అనేది మనకి ఎడ్యుకేషన్ ద్వారా తీసుకురావచ్చు. ఓకే, సో కొంతమంది ఇచ్చిన డెఫినేషన్స్ గురించి చూద్దాము మోడర్నైజేషన్ గురించి. సో ఫస్ట్ మనకి విలియం ఈ మూరే, మోడర్నైజేషన్ ఈజ్ అ రెవల్యూషనరీ చేంజ్ లీడింగ్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ ప్రీ మోడర్న్ సొసైటీ ఇంటూ ద టైప్ of technology and associated social organization that characterize the advanced, economically prosperous and relatively politically stable nations of the western world. సో విలియం ఈ మూరే ఏమంటున్నారు అని అంటే మోడర్నైజేషన్ అనేది ఒక రెవల్యూషనరీ చేంజ్. ఓకే, దేని ద్వారా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ట్రెడిషనల్ ప్రీ మోడర్న్ సొసైటీ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి వస్తుంది. అది కూడా దేనిలోకి, టెక్నాలజీను సోషల్ ఆర్గనైజేషన్ని అడ్వాన్స్డ్గా తీసుకొచ్చే ప్రాసెస్లో. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎకనామికల్గా సోషల్ పరంగా రిలేటివ్లీ స్టేబుల్ నేషన్స్ అనేటివి క్రియేట్ చేయడం మోడర్నైజేషన్ అనేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద ఎడ్యుకేషన్ కమిషన్ 1964 to 66. ఓకే, వీ హ్యావ్ ఆల్రెడీ స్టేటెడ్ దట్ ద మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ ఇన్ కాంట్రాస్ట్ విత్ ఎ ట్రెడిషనల్ వన్ ఈస్ ఇన్ ఇట్స్ అడాప్షన్ ఆఫ్ ఎ సైన్స్ బేస్డ్ టెక్నాలజీ. సో మనకు ఆల్రెడీ తెలుసు ఈ మోడర్నైజేషన్లో మోడర్న్ సొసైటీ అనేది క్రియేట్ చేస్తున్నాం మనం, అది ట్రెడిషనల్ సొసైటీకి భిన్నంగా ఉంటుంది. అది దేని ద్వారా అవుతుంది, సైన్స్ బేస్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం ద్వారా అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమంటున్నారు ఇక్కడ, ఇట్ ఈస్ దిస్ విచ్ హ్యాస్ హెల్ప్డ్ సచ్ సొసైటీస్ టు ఇంక్రీజ్ దేర్ ప్రొడక్షన్. సో ట్రెడిషనల్ వేస్ నుంచి సైన్స్ బేస్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేయడం ద్వారా అయ్యే ఈ మోడర్నైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానివల్ల ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సొసైటీలో అంటున్నారు. ఇట్ మే బి పాయింటెడ్ అవుట్ హవెవర్ దట్ సైన్స్ బేస్డ్ టెక్నాలజీ హ్యాస్ అదర్ ఇంపార్టెంట్ ఇంప్లికేషన్స్ ఫర్ సోషల్ అండ్ కల్చరల్ లైఫ్ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఫండమెంటల్ సోషల్ అండ్ కల్చరల్ చేంజెస్ విచ్ ఆర్ బ్రాడ్లీ డిస్క్రైబ్డ్ యాజ్ మోడర్నైజేషన్. సో ఓకే, మనకి సైన్స్ బేస్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేయడం ద్వారా మోడర్నైజేషన్ అవుతుంది, కానీ అదే కాకుండా సోషల్ను కల్చరల్ లైఫ్ పరంగా కూడా చాలా డిఫరెన్సెస్ అనేటివి వస్తున్నాయి, ఇక్కడ చేంజెస్ అనేటివి జరుగుతున్నాయి అనేసి అంటున్నారు. ఓకే, సో ఫండమెంటల్గా సోషల్ను కల్చరల్ చేంజెస్ అనేటివి మోడర్నైజేషన్ అనేది ఎడ్యుకేషన్ కమిషన్ గారు చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాట్రిబ్యూట్స్ ఆఫ్ మోడర్నైజేషన్. సో ఇక్కడ చూసుకుంటే మోడర్నైజేషన్ కాన్సెప్ట్ ప్రాసెస్ ఆర్ అనలైజ్డ్ బై కోల్మెన్, మెక్లెండ్, డానియల్ లెర్నర్, విల్బర్ మూరే. ఓకే, సో ఈ మోడర్నైజేషన్ కాన్సెప్ట్ని కోల్మెన్ గారు, మెక్లెన్ గారు, డానియల్ లెర్నర్ గారు అలాగే విల్బర్ మూరే గారు తీసుకురావడం జరిగింది. ఇందులోనే విల్బర్ మూరే గారి డెఫినేషన్ ఇంతకుముందు మనం చూసాము. నెక్స్ట్ చూసుకుంటే డుబే 1967 గేవ్ ద ఫాలోయింగ్ అట్రిబ్యూట్స్ ఫర్ మోడర్నైజేషన్. కొన్ని అట్రిబ్యూట్స్ అయితే ఇవ్వడం జరిగింది డూబే గారు. సో ఈ డూబే గారు ఇచ్చిన అట్రిబ్యూట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ది ఎంపతి, అంటే ఒకళ్ళ షూస్లో ఉండి మనం ఆలోచించడం, అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేసి. ఓకే, నెక్స్ట్ ఈస్ హై పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ ఈస్ మొబిలిటీ అంటే ఫ్రీ అండ్ ఈజీగా మూవ్ అవ్వడం. ఓకే, మొబిలిటీ కిందకు వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇన్స్టిట్యూషనలైజ్డ్ పొలిటికల్ కాంపిటీషన్.
ఇన్స్టిట్యూషనలైజ్ పరంగా పొలిటికల్ కాంపిటీషన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంట్రెస్ట్ ఆర్టికులేషన్, ఇంట్రెస్ట్ని తీసుకురావడం. నెక్స్ట్ ఈస్ ఫెయిత్ ఇన్ చేంజ్, చేంజ్లో నమ్మకం అనేది ఉండడం. నెక్స్ట్ ఈస్ రేషనల్ ఎండ్స్ అండ్ మీన్స్, లాజికల్ ఎండ్స్ మరియు మీన్స్. నెక్స్ట్ చూసుకుంటే అచీవ్మెంట్ ఓరియంటేషన్, సో ఏదైతే అచీవ్ చేశానో దాన్ని ఓరియంట్ చేయడం. తర్వాత న్యూ యాటిట్యూడ్స్, తర్వాత లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఎక్కువగా లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఉండాలి మనకి, అప్పుడే ఎక్కువ సక్సెస్ అవుతాం దాని పరంగా. అండ్ అలాగే పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ డిసిప్లిన్. సో మోడర్నైజేషన్కి పొలిటికల్ పరంగా, ఎకనామిక్ పరంగా అండ్ సోషల్ డిసిప్లిన్ పరంగా ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్: ఎంపతి, హై పార్టిసిపేషన్, మొబిలిటీ, ఇన్స్టిట్యూషనలైజ్డ్ పొలిటికల్ కాంపిటీషన్, ఇంట్రెస్ట్ ఆర్టికులేషన్, ఫెయిత్ ఇన్ చేంజ్, రేషనల్ ఎండ్స్ అండ్ మీన్స్, అచీవ్మెంట్ ఓరియంటేషన్, న్యూ యాటిట్యూడ్స్, లాంగ్ టర్మ్ ప్లానింగ్, పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ డిసిప్లిన్. ఓకే, సో ఈ యాట్రిబ్యూట్స్తో పాటుగా ఇంకా మనకి అలాంగ్ విత్ ప్రీవియస్ యాట్రిబ్యూట్స్ ద ఇండివిజువల్స్ ఆఫ్ ద సొసైటీ విల్ బీ హ్యావింగ్ ఆబ్జెక్టివ్ రిఫ్లెక్షన్. సో ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్టివ్ యొక్క రిఫ్లెక్షన్ అనేది తెలిసి ఉండాలి. తర్వాత సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉండాలి మనకి, క్రిటికల్ అనాలిసిస్ చేసేలా ఉండాలి ఉన్న సిచ్యువేషన్ని, రేషనల్ థింకింగ్ ఉండాలి అంటే లాజికల్ థింకింగ్. ఓకే, అలాగే డిజైర్ ఫర్ ఐడెంటిటీ, మన ఐడెంటిటీ ఏంటి అనేది తెలుసుకునేలా ఉండాలి. ఓకే, సో ముందున్న యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇవి కూడా అవసరం మోడర్నైజేషన్కి. సో నెక్స్ట్ ఇప్పుడు మోడర్నైజేషన్ వర్సెస్ వెస్టర్నైజేషన్. ఓకే, ఇవి రెండింటి మధ్యలో తేడాలు తెలిసి ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే వెస్టర్నైజేషన్ మోడర్నైజేషన్ అనుకుంటారు, అది కాదు అనేసి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే సమ్ పీపుల్ కన్సిడర్ వెస్టర్న్ వే ఆఫ్ లైఫ్ యాజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ మోడర్నైజేషన్. సో వెస్టర్న్ వే ఆఫ్ లైఫ్, వాళ్ళు ఎలా ఉంటున్నారు వెస్టర్న్ కంట్రీస్లో, ఆ ప్రకారంగానే మనం ఉంటే అది మోడర్నైజేషన్ అనేసి అనుకుంటారు. In order to be modernized, they blindly follow Western way of life, language, pattern of dress, etc. మీరు చూసుకున్నట్టయితే మోడర్న్గా ఉంటున్నాం మేము అనేసి వెస్టర్న్ డ్రెస్సెస్ వేయడం, వెస్టర్న్ లాంగ్వేజ్ మాట్లాడడం, వెస్టర్న్ వే ఆఫ్ లైఫ్ని లీడ్ చేయడం, ఇలా చేస్తుంటారు. బట్ అది మోడర్నైజేషన్ కాదు, ఇట్ ఈస్ కాల్డ్ వెస్టర్నైజేషన్. ఓకే, thus they become a carbon copy of the West. సో చెప్పాను కదా, వెస్టర్నైజేషన్ అంటే వెస్ట్ యొక్క కాపీ లాగా తయారవుతారు కానీ మోడర్నైజేషన్ కాదు అది. ఓకే, if we scientifically analyze the problem, we will find that modernization is in no way connected with westernization. ఒకవేళ మన మోడర్నైజేషన్ ఏంటి అనేది రీసెర్చ్ పరంగా చూసుకున్నట్టయితే వెస్టర్నైజేషన్కి మోడర్నైజేషన్కి అసలు కొంచెం కూడా తాలూకు లేదు అనేసి అర్థమవుతుంది. ఓకే, సో కొన్ని పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడర్నైజేషన్ అండ్ వెస్టర్నైజేషన్ అనేది. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ వైజ్ టు సే దట్ ద వెస్టర్న్ వే ఆఫ్ లివింగ్ అండ్ థింకింగ్ క్యాన్ వర్క్ ఎవ్రీవేర్. సో వెస్టర్న్ కంట్రీస్లో ఎలా అయితే ఉంటున్నారు, ఎలా బతుకుతున్నారు, అది మొత్తం వరల్డ్ వైడ్గా మనకు అలాగే బతకొచ్చు అనేసి చెప్పలేము. అవునా, వీ కెనాట్ యాక్సెప్ట్ ఆల్ ద వెస్టర్న్ వేస్, అన్ని వేస్ని మనం యాక్సెప్ట్ చేయలేము కదా వెస్టర్న్ వేస్ని. మన కంట్రీకి కొన్ని కల్చర్, కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఎవ్రీథింగ్ వెస్టర్న్ వేస్లో చేయాలంటే కాదు కదా అది. సమ్ వెస్టర్న్ వేస్ ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. కొన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు వెస్టర్న్ పరంగా డేటింగ్ అనేది అక్కడ ఫేమస్గా ఉండొచ్చు, కానీ ఇండియాలో అంత ఫేమస్ కాదు. అవునా, సో కొన్ని మనం కల్చర్ పరంగా యాక్సెప్ట్ చేయలేము కూడా డిఫరెంట్ కంట్రీస్లో వెస్టర్న్ వేస్ని. ఓకే, నాన్ వెస్టర్న్ కంట్రీ కెన్ ఆల్సో బీ మోడర్నైజ్డ్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఎగ్జాంపుల్ జపాన్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నాన్ వెస్టర్న్ కంట్రీ, వెస్టర్న్ పార్ట్ కాకుండా ఉన్న కంట్రీస్ కూడా వాటి యొక్క యూనిక్ వేలో డెవలప్ అవ్వచ్చు. ఓకే, వెస్టర్న్ కంట్రీస్ని ఫాలో అవ్వకుండా. మీరు జపాన్ చూసుకున్నట్టయితే ఆఫ్టర్ ద న్యూక్లియర్ బాంబింగ్ ఎంతవరకు డెవలప్ అయింది ఇప్పుడు చూస్తున్నారు కదా, సొంతంగా డెవలప్ అయింది జపాన్ అనేది, వెస్టర్న్ వేస్లో కాదు. సో అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. లూసింగ్ కంట్రీస్ ఓన్ ఐడెంటిటీ అండ్ బికమింగ్ ఏ కార్బన్ కాపీ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిజైరబుల్. సో ఇప్పుడు ఇండియాని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మన కంట్రీ యొక్క ఐడెంటిటీని లూజ్ చేసుకొని మనం కూడా ఒక వెస్టర్న్ కంట్రీ అవుదామా? కాదు కదా, అది డిజైరబుల్ కాదు కదా. మన కంట్రీ యొక్క వాల్యూస్ని, కల్చర్ని ఉంచుతూనే మన యొక్క రిసోర్సెస్ని యూజ్ చేసి మోడర్నైజేషన్ అవ్వాలి. ఓకే, సో మోడర్నైజేషన్ అనేది వెస్టర్నైజేషన్ కాదు అనేసి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ నాట్ మోడర్నైజేషన్. సమ్ పీపుల్ థింక్ మోడర్నైజేషన్ యాజ్ ఇండస్ట్రియలైజింగ్ అవర్ కంట్రీ. సో ఎక్కువ ఇండస్ట్రీస్ని నిర్మించడము, ఎక్కువ ఈ ఇండస్ట్రియలైజ్ చేయడము కంట్రీని, దాన్ని మోడర్నైజేషన్ అని అనుకుంటారు. బట్ బై స్టార్టింగ్ ఇండస్ట్రీస్ మోడర్నైజేషన్ కెనాట్ టేక్ ప్లేస్. సో ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేయడం వల్ల మోడర్న్ అయిపోతామా? కాదు కదా. ఇండస్ట్రియలైజేషన్ కెన్ హెల్ప్ ఇన్ మోడర్నైజేషన్. ఇట్ స్పీడ్స్ అప్ అండ్ డైరెక్ట్స్ ద ప్రాసెస్ ఆఫ్ మోడర్నైజేషన్. ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల మోడర్నైజేషన్లో హెల్ప్ అనేది అవుతుంది. ఓకే, మోడర్న్ సొసైటీని తీసుకురావడంలో హెల్ప్ అనేది అవుతుంది, ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది, డైరెక్ట్ చేస్తుంది. అంతేగాని ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్
మోడర్నైజేషన్ ఇట్ సెల్ఫ్. దాన్ని మోడర్నైజేషన్ అనేసి ఓన్లీ ఇండస్ట్రియలైజేషన్ ద్వారానే అవుతుందనేసి మనం చెప్పలేం. ఓకే, బట్ ఇట్ హెల్ప్స్ ఇన్ అవర్ ఎకనామిక్ లైఫ్ అండ్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. మనం ఇంతకుముందు చూసాం కదా, సైన్స్ బేస్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ మోడర్నైజేషన్ అవుతాము అనేసి. అందులో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏంటి, ఇండస్ట్రియలైజేషన్. కానీ అదే మొత్తానికి మొత్తం మోడర్నైజేషన్ కాదు అనేసి అంటున్నారు. ఓకే, ఎకనామిక్ పరంగా, ఎకనామిక్ లైఫ్ పరంగా అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ పరంగా ఇండస్ట్రియలైజేషన్ మనకి హెల్ప్ చేస్తుంది, బట్ ఓన్లీ ఇండస్ట్రియలైజేషన్ ద్వారా మోడర్నైజేషన్ కాదు అనేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే డెవలప్మెంట్ ఆఫ్ మోడర్నైజేషన్, ఇవాళ లాస్ట్ టాపిక్. ఇక్కడ చూసుకుంటే హిస్టరీ ఆఫ్ మోడర్నైజేషన్ స్టేట్స్ దట్ ఇట్ వాస్ ఫస్ట్ ఇనిషియేటెడ్ బై వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ అండ్ ద యుఎస్ఏ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెస్టర్న్ కంట్రీస్ ద్వారానే మోడర్నైజేషన్ అనే టాపిక్ వచ్చింది. ఓకే, మోడర్నైజేషన్ హిస్టరీ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్గా ఇనిషియేట్ చేసింది ఎవరు అంటే వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ మరియు యుఎస్ఏ, విచ్ ఆర్ ద వెస్టర్న్ కంట్రీస్. ఓకే, విత్ ద అవుట్బ్రేక్ ఆఫ్ అక్టోబర్ రెవల్యూషన్ ఇన్ రష్యా ఇన్ 1917 అనదర్ టైప్ ఆఫ్ మోడర్నైజేషన్ బిగాన్. సో ఏం చెప్తున్నారంటే ఈ యూరోపియన్ కంట్రీస్ అండ్ యుఎస్ఏ తీసుకొచ్చిన మోడర్నైజేషన్ ఏమో వెస్టర్నైజేషన్ కింద అయింది, అండ్ రష్యాలో అక్టోబర్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది 1917లో. దానివల్ల ఒక కొత్త టైప్ ఆఫ్ మోడర్నైజేషన్కి నాంది పలికిందనమాట. ఓకే, ఇట్ స్టార్టెడ్ విత్ నాన్ క్యాపిటలిస్ట్ ఎకానమీ. సో క్యాపిటలిస్ట్ ఎకానమీ, నాన్ క్యాపిటలిస్ట్ ఎకానమీ అనేది ఉంటుంది మనకి. సో ప్రైవేట్ పరంగా కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట, ప్రాపర్టీ కానీ, బిజినెస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ. ఓకే, ప్రాఫిట్ చేయడానికి. ఇది నాన్ క్యాపిటలిస్ట్ ఎకానమీ కిందకు వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారు మనకి, ఈ కొత్త రకం మోడర్నైజేషన్ ఏదైతే ఉందో అది నాన్ క్యాపిటలిస్ట్ ఎకానమీ వల్ల స్టార్ట్ అయింది. ఓకే, ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ టు పబ్లిక్ ఓనర్షిప్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది పబ్లిక్ యొక్క ఓనర్షిప్కి ఇవ్వడం జరిగింది, అది ప్రొడక్షన్లో కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి. ఓకే, ఇండస్ట్రియలైజేషన్ పరంగా మెనీ డెవలపింగ్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ ఫాలోడ్ దేర్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్నే చాలా డెవలపింగ్ కంట్రీస్ ఫాలో అయ్యాయి మోడర్నైజేషన్కి. నెక్స్ట్ చూసుకుంటే థస్ మోడర్నైజేషన్ బిగాన్ విత్ ప్యాటర్న్స్ ద క్యాపిటల్స్ అండ్ నాన్ క్యాపిటలిస్ట్. సో ఈ పరంగా అంటే ఇక్కడ మోడర్నైజేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే క్యాపిటల్స్లో నాన్ క్యాపిటలిస్ట్ ప్రకారంగా. ఓకే, అంటే ప్రైవేట్ పరంగా అండ్ పబ్లిక్ పరంగా ఈ చేంజెస్ ఏవైతే అక్కర్ అయ్యాయో దాని ద్వారా మోడర్నైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, హిస్టరీ పరంగా చూసుకుంటే వెస్ట్ కంట్రీస్ నుంచే స్టార్ట్ అయింది, అందుకే చాలామంది మోడర్నైజేషన్ని వెస్టర్నైజేషన్ లాగా తీసుకుంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. కొత్త రకం మోడర్నైజేషన్ మనకి అక్టోబర్ రెవల్యూషన్ నుంచి వచ్చింది ఇన్ రష్యా. సో అక్కడ ఏంటంటే ఈ నాన్ క్యాపిటలిస్ట్, క్యాపిటలిస్ట్ ప్రకారంగా, ఎకానమీ ప్రకారంగా మోడర్నైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్లో రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్స్ ఇన్ రిలేషన్ టు సోషల్ చేంజ్ అనే టాపిక్ చూసాము. దాంతోపాటుగా మోడర్నైజేషన్ అనే టాపిక్ని కూడా స్టార్ట్ చేసాం. అందులో అసలు మోడర్నైజేషన్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, డెఫినేషన్స్ ఏంటి, యాట్రిబ్యూట్స్ ఏంటి, అండ్ ఆల్సో మోడర్నైజేషన్ యొక్క డెవలప్మెంటల్ హిస్టరీ ఏంటి, అండ్ మోడర్నైజేషన్ అంటే ఇండస్ట్రియలైజేషన్ కాదు, అండ్ అలాగే మోడర్నైజేషన్ వెస్టర్నైజేషన్కి ఉన్న డిఫరెన్సెస్ చూసాము. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. చేసేసుకోండి, మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, మీకు కూడా నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి వీడియో పెట్టిన ప్రతిసారి. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.